ఫ్లైట్ పొందూరు ఖద్దరు ఈ పేరు వినగానే టీవీ రాజసం గుర్తుకు వస్తాయి. పొందూరు ఖద్దరు తయారీ స్టైలే వేరు. అలాంటి పొందూరు ఖద్దరుకు అరుదైన గుర్తింపు వచ్చింది. అదేంటి? ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీ పరిశ్రమకు విశేష గుర్తింపు లభించింది. చారిత్రక నేపథ్యం కలిగి పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇందుకు సంబంధించి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రకటిస్తూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయడం ఖాదీ కార్మికుల ఆశలకు ఊపిరిపోస్తోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో పొందూరు ఖాదీకి ఈ అరుదైన గుర్తింపు లభించడంపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు. అక్కడి ఖాదీ వస్త్రాలకు దేశ విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. పొందూరు ఖద్దరు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని నేటి తరాలకు గుర్తు చేస్తూ ఉంటుంది. పొందూరు ఖద్దర్ను మహాత్మా గాంధీ సైతం అమితంగా ఇష్టపడేవారట. నేటి తరం రాజకీయ నేతలైతే పొందూరు ఖాదీ వస్త్రాలను ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఇతర ఖద్దరు వస్త్రాలకు పొందూరు ఖాదీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాలుగు చేప దంతాలతో పత్తిని శుభ్రం చేసిన తర్వాత రాట్నాలను ఉపయోగించి దారాన్ని తీస్తారు. ఆ దారంతో మగ్గాలపై ఖద్దరు బట్టలను నేస్తారు. ఆ ప్రాంతంలో దేవాంగ, పట్టుశాలి, నాగవంశం అనే కులాలు నేత పనిపై ఆధారపడతాయి. అక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేనేత. 1200 మంది ఉడుకు కార్మికులు, 100 మంది నేత కార్మికులు ఈ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన పొందూరు ఖాదీకి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. కార్మికులు ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. పొందూరు ఖాదీకి కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ ను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగానే నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని వాటికి మరింత ప్రోత్సాహం అందించే విధంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ను రూపొందించారు. ఈ చట్టం కింద ఒక్కో భౌగోళిక ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇందుకోసం భౌగోళిక సూచికల రిజిస్ట్రీ అనేక రకాలుగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేయడంతో పాటు నాణ్యతను పలు దఫాలుగా పరీక్షించిన తర్వాత గుర్తింపు ఇస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి అరుదైన ఘనత ఇప్పుడు పొందూరు ఖాదీ సొంతం చేసుకుంది. పొందూరు ఖాదీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జిఐ ట్యాగ్ లేకపోవడం ఆ పరిశ్రమ మనుగడకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో ఇన్నాళ్లకు పొందూరు ఖద్దరు కార్మికుల కల నెరవేరింది. ఈ జియో ట్యాగ్ తెచ్చిన వారికి రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా నేతన్న నేస్తాలందరూ రామ్మోహన్ నాయుడు జియో ట్యాగ్ తేవడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. నేతన్న అందరము సంతోషపడుతున్నాము. వాళ్ళకి కృతజ్ఞతలు. మా తల్లిదండ్రుల నుంచి ఈ పనిలోనే మేము ఉన్నాము. 30 సంవత్సరాల కాంచి నేను ఈ పని చేసుకుంటున్నాను. మా తల్లిదండ్రులు అంతకుముందు 20 సంవత్సరాల కానీ చేస్తున్నారు. మాకు తెలిసిన తర్వాత మాకు తల్లిదండ్రులు ఈ పనిలోనే పెట్టారు. ఈ పని మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు 30 సంవత్సరాల కానీ చేస్తున్నాం. అలాగే చేస్తున్నాం. మా పిల్లల్ని కూడా చదివించుకునే స్థితిలో ఉన్నాం మేము ఈ పని చేసి. అలాగే 30 సంవత్సరాలు దాటిన తర్వాత మన ఎంపీ రామ్మోహన్ రావు గారు 2020 నుంచి కూడా ఈ పని గురించి కష్టపడుతున్నారు. దీని పేర్లకు తెద్దామనేసి అది ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలోనూ ఈ రోజుకి మాకు జియో టాకు మాకు ప్రపంచం మొత్తం మీద దీని గుర్తింపు తెచ్చారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాను. వాస్తవానికి పొందూరు ఖాదీ పరిశ్రమ 1949-50 మధ్య కాలంలో ఏర్పాటైంది. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అప్పట్లో పొందూరు ఖాదీ పరిశ్రమ స్థాపించారు. స్వదేశీ వస్త్రాల వాడకంపై భారతీయుల్లో వచ్చిన చైతన్యం అప్పట్లో పొందూరు ఖద్దరుకు జీవం పోసింది. 75 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న పొందూరు ఖాదీ పరిశ్రమ ఇన్నాళ్లు అనేక ఒడిదుడుకుల మధ్య ముందుకు సాగింది. ఒకప్పుడు పొందూరులో మాత్రమే లభించే ఖాదీ
క్రమంగా జిల్లాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేల్స్ అవుట్లెట్లు ఏర్పాటయ్యాయి. గతంలో పొందూరు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు నేతన్నలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ అందుకు ఉపయోగపడింది. ఈ జియో ట్యాగ్ ద్వారా మా కార్మికుల్ని కొంత దీనిలో ఆదుకొని ప్రభుత్వం వారు జియో ట్యాగ్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లి కల్తీని అరికట్టి దీని గురించి ప్రత్యేక దృష్టి పెట్టి నేతవారందరిని ఆదుకొని సంఘాన్ని కూడా కొంచెం ప్రోత్సాహాన్ని సంఘం వారికి కూడా అందించి మా చేనేత కార్మికుల సాధక బాధకాలు అన్నీ తెలుసుకొని మమ్మల్ని ఇచ్చేస్తారని మేము కోరుకుంటున్నామండి. 1949-50 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఉందో, గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో స్వదేశీ వస్త్రాల ధరించాలని చెప్పారు కాబట్టి ఆ గాంధీ గారి చర్కా ద్వారా నూలుని తయారు చేసే విధానము పొందూరు ఖాదీ ప్రత్యేకత. అప్పటి నుంచి కూడా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా నేటి వరకు అదే పద్ధతిలో బట్ట తయారు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పొందూరు ఖాదీకి ఇంత ప్రత్యేకత సంతరించుకుంది. ఇప్పుడు కార్మికుల సంఖ్య బాగా తగ్గింది. నేతన్నలకు ఆర్థిక ప్రయోజనం, భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పొందూరు ఖద్దరు అనేక మంది నేతలకు వన్నె తెచ్చింది. అలాంటి నేతన్నల జీవితాలకు రాజకీయ నేతలే భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.